మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసిన నాయకులు సంబరాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి కోసం 10 సంవత్సరాలు కృషి చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, మెదక్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కోదండం కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్లు మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నిలబడితే నిలబడ అన్న ఒక్క నిమిషం నిలబడు. గౌరవ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మన రాష్ట్రం మనం సాధించుకోవాలనే దిశగా 14 ఏళ్ల పోరాటం తర్వాత ఢిల్లీ పెద్దల మెడల్ వంచి స్వరాష్ట్రాన్ని స్వాధించుకొని ఈ స్వరాష్ట్రంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే విధంగా దేశానికే వెన్నుముక్కనటువంటి రైతు మంచుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో కాళేశ్వరం కాలువ కానీ, అన్నారం కానీ, ఎన్నో ప్రాజెక్టులు, డ్యాములు, చెక్ డ్యాములు కానీ, అనేక విధాల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, హామీల మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలుపరిచి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు సుభిక్షంగా నడిపిస్తే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డికి పాలనిస్తే సంవత్సరం రాష్ట్ర సాధకుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులతో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. వారందరూ పాల్గొన్న శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్న తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎట్లయింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఢిల్లీ నుంచి రాష్ట్ర నగరం దాకా కూడా, రాష్ట్ర నడిబొడ్డు దాకా కూడా అభివృద్ధిని మనం చూసినాం. ఈరోజు అనేక అలవిగాని హామీలతోని ఈరోజు దరిద్రపు ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ 71 రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాలేదు. కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన తెలంగాణ కూడా ఎన్నో విధాలు అభివృద్ధి చేసి ఇలా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఈరోజు ఎండాకాలం వచ్చింది, మే వచ్చిందంటే ఎన్నడూ కూడా కళలో కూడా మనం ఉంచలేదు. కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చి మన వెల్దుర్తి వాగు వస్తాయి అని ఎప్పుడు అనుకోలేము. ఎప్పుడు కూడా మన కళలో కూడా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడో కాళేశ్వరం 300 కిలోమీటర్ల కాళేశ్వరం నీళ్ళు వచ్చి మన వెల్దుర్తి వాగులా మారుతున్నాయంటే అది కేసీఆర్ చేసే త్యాగం. దాన్ని ఎవరు కూడా తుడిచే పోయేది కాదు, కేసీఆర్ మరిచేస్తే పోయేది కాదు. అటువంటి అభివృద్ధి పనులు చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు కేవలం వచ్చి ఇప్పుడు 15 నెలలు అవుతుంది, పుట్టి మాటలకే చెప్తున్నారు కానీ ఒక్క పని కూడా సాధించలేరు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున జన్మదిన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా శుభసూచకం. కేసీఆర్ను చెరిపేస్తే చెరిగిపోయే వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చినటువంటి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక గొప్ప మహానుభావుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారి. అతను ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో వాటన్నిటిని కూడా చెరిపివేస్తామని చెప్పేసి ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.